కోటి రత్నాలు వినే కదా, తెలుగు వారంతా ఫాస్ట్గా ఉండాలా, తెలుగు రాష్ట్రాలు మొత్తం ముందుకు దూసుకెళ్ళాలా ప్రపంచవ్యాప్తంగా. అందుకోసమే ఈ సీక్రెట్స్ మీకు చెప్తున్నాను. గురు ప్రార్థన చేయకుండా నేను చెప్పను. సరే చేద్దాం. ఓకే. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. దిస్ ఇస్ ద బ్రాండ్, యు ఆర్ ద గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుందాం. మన సీక్రెట్స్ మనం తెలుసుకుందాం. నంబర్ గురించి తెలియకపోతే మనం నంబర్ 1 కాదు. కామెంట్ దిస్ ప్లీజ్, కామెంట్ యార్. నేనైతే అంటున్నాను, నేను అయిపోతున్నాను. నాన్న బంగారుకొండ ఎవరంటే వాళ్ళు అవుతారు. యాక్షన్ చేస్తున్నాను నేను. మెగాస్టార్ కాదు, సూపర్ స్టార్ కానీ ఏం కాదు. నేను యాక్షన్ చేస్తున్నాను. ఇట్లా అందరూ అనుకుంటాను, ఈ జబర్దస్త్ కామెడీ పోవచ్చు కదా, నువ్వు ఇక్కడ ఎందుకుంటున్నావు అని. నాకేం అవసరం అయ్యా, అక్కడ పోయినా డబ్బులు వస్తాయి, ఇక్కడ నాకు సింపుల్గా గడప దాటుకుని డబ్బులు వస్తాయి. ఇక సీక్రెట్లోకి వెళ్ళిపోదాము. నేను నంబర్ని పట్టుకున్నా, నేను నంబర్ 1 అయ్యాను. దేంట్లో? న్యూమరాలజీలో, మనీ పవర్లో, మోటివేషన్ ట్రైన్లో, ఎక్సలెంట్ లైఫ్లో, హెల్త్లో, వెల్త్లో, రిలేషన్లో, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక అన్నగా, ఒక చెల్లిగా, ఇలా అన్ని క్యారెక్టర్స్ నా జీవితంలో హ్యాపీగా నేను లీడ్ చేస్తున్నాను. ఎక్కడ కూడా ఇబ్బంది పడుతున్నాను. ఎందుకంటే డబ్బు వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, ఫేమ్ వస్తుంది. మరి ఇదేందుకు గురించి? మేము న్యూమరాలజిస్ట్ కలిసాము, ఆస్ట్రాలజీని కలిసాను, పామిస్ట్రీ కలిసాను, మనీ క్లాసులు వెళ్ళాను, ఇంకా సక్సెస్ రాలేదు గురువుగారు. పాపం వాళ్ళని ఏమంటారండి, వాళ్ళు కూడా వేల మంది లక్షల మంది శిష్యులు వస్తుంటారు. నీ ఒక్కరిని ఇలా ఫోకస్ చేస్తారు, కానీ సామాన్యుల అవసరం. సో మీకు ఇస్తుంది వజ్రం లాంటి మెటీరియల్ మీకు ఇస్తుంది యూట్యూబ్లో, అది ఫాలో చేయండి. అన్ని వీడియోలు వేరు, ఈ వీడియో చాలా అద్భుతం అండి. మీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అస్సలు మీ ఇలా కనురెప్పలు కూడా అయ్యేది, ఎందుకంటే మీ రహస్యం దీంట్లోనే ఉంది. 10th క్లాస్ డేట్ ఆఫ్ బర్త్, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్. సో సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ మంచిదా, మరి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ మంచిదా? అసలు ఏ డేట్ ఆఫ్ బర్త్లో ఏముంది అంటే, ఏముందంటే మనం మళ్ళీ లోషో గ్రేడ్కి వెళ్ళాల్సిందే. ఎందుకంటే నంబర్ని పట్టుకుంటే నంబర్ 1 అవుతాం. ఏ డేట్ ఆఫ్ బర్త్లో ఏ నంబర్లు, 2 డేట్ ఆఫ్ బర్త్లో మంచిగా ఉపయోగించుకో నాన్న. అర్థంటుందా లోషో గ్రిడ్? ఇంకొక నంబర్ ఎక్స్ట్రా అవుతుంది కదా. సో అందుకోసమే 10th క్లాస్ డేట్ ఆఫ్ బర్త్ నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా జాబ్కి కానీ, బ్యాంకులో కానీ, తర్వాత పాన్ కార్డుకి కానీ ఉపయోగపడుతుంది. తర్వాత మీరు వివాహం చేసుకోవాలన్నప్పుడు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అవసరం అవుతుంది. అది ఆస్ట్రాలజీ ప్రకారం. సో వివాహం అప్పుడు మాత్రమే నీకు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్. సో ఒకవేళ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ మంచిగా ఉంది, సేమ్ డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ కూడా ఉంది, ఓకే, ఇంక గొడవే లేదు. గురుగారు మీరు అన్నీ చెప్తున్నారు కానీ అసలు మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు గురుజీ. ఇదో విచిత్రం. మా అమ్మ నాన్న రాయలేరు సార్. అరే సార్, మీ అమ్మ నాన్న హెడ్ మాస్టర్, వాళ్ళకి మర్చిపోయారు సార్ అంతే. వాళ్ళకు కూడా చెప్తా, ఈ 3 ఉన్నాయి కేటగిరీలు. ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్, డూప్లికేట్ డేట్ ఆఫ్ బర్తే లేదు. వావ్, అద్భుతం కదా. సో ఇవన్నీ మూడింటికి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా. ఇన్ఫర్మేషన్, కన్ఫర్మేషన్, ట్రాన్స్ఫర్మేషన్, సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఓకే, నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అద్భుతం. లోషో గ్రీడ్లో పవర్ఫుల్ నంబర్స్ ఉంటాయి. నంబర్స్ ఆర్ పవర్ఫుల్. సో అందుకోసమే శక్తి ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి వెళ్ళిపోతుంది. సో ఎవరు పుట్టినా, రాముడు పుట్టినా, శ్రీకృష్ణుడు పుట్టినా, భీముడు పుట్టినా, ఎవ్వరు పుట్టినా ఈ నంబర్స్లోనే వస్తారు. మన విశ్వవ్యాప్తంగా ఉన్న ఈ స్టార్స్ కానీ, ఈ ప్లానెట్స్ కానీ ఎన్ని ఉన్నాయండి? నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాల్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 నవగ్రహాలు వచ్చేసాయి. అంతే, A to Z. ఎవరు పుట్టినా కానీ ఈ నవగ్రహాలనే ఉండాలి అంతే. సో ఇప్పుడు నేను ఇట్లా వేసేసాను కదా, ఎవరికైనా సరే ఏమనిపిస్తుంది అంటే, నా దాంట్లో ఏమి బలరేఖలు ఉన్నాయి, నా డేట్ ఆఫ్ బర్త్లో ఏమి బలహీన రేఖలు ఉన్నాయి అని ఒక డౌట్ వస్తుంది. నిజంగా చాలామంది నా వీడియో చూసిన తర్వాత ఫస్ట్ పార్ట్లో చూసినప్పుడు అది నాకు అర్థమవుతలేదు గురుజీ అని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. కానీ 4, 5, 6 కనిపించింది. 4, 5, 6 కనిపించింది. ఎగ్జాంపుల్ మళ్ళీ నేను రిపీట్ చేస్తాను మీకు అర్థం కావడానికి రిపీట్ చేస్తాను. వైఎస్ విజయమ్మ గారి డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటాను. ఎందుకంటే ఒక అకస్మాత్తుగా ఏది జరిగిపోదండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది ప్రకారంగానే జరుగుతుంది. ఏమవుతుందో చూద్దాం ఒకసారి. 19th April 1956 వైఎస్ విజయమ్మ గారిది అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ అండి. వాస్తవంగా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేయలేరు, కానీ అసలు ఇందిరాగాంధీ గారు ఎలాంటిదో అలాంటి జాతకం ఇది. ఇందిరాగాంధీ గారు దేశానికి ప్రధానమంత్రి అయ్యారు కదా, ఆ విధంగా అలాంటి డేట్ ఆఫ్ బర్త్లో వైఎస్ విజయమ్మ గారి డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఈ డేట్ ఆఫ్ బర్తే వాళ్ళ ధర్మపత్నిగా ఉన్నందుకు వైఎస్ రాజశేఖర్ని 2 సార్లు సీఎం చేసింది. తర్వాత ఈ డేట్ ఆఫ్ బర్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సీఎం చేసింది. మళ్ళీ ఈ డేట్ ఆఫ్ బర్తే చెప్పలేము శర్మలమ్మ కూడా ఏమవుతారు, ఎందుకంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో అంత పవర్ ఉంది. ఈ పవరే అందరికి పంచుతుంది. మొన్నదాకా ఆంధ్రప్రదేశ్లో అయిపోయింది కదమ్మా, తర్వాత షర్మిలమ్మ ఇక్కడ రమ్మన్నట్టుంది. సో ఇక్కడికి వచ్చేస్తుంది. మరి చూద్దాం, ఇద్దరైతే సీఎంలు అయిపోయారు. మరి షర్మిలమ్మ ఫ్యూచర్లో ఈ డేట్ ఆఫ్ బర్త్ పవర్ వల్ల
చెప్పలేము. మనం ఏది ఎక్స్పెక్ట్ చేయలేమండి. అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్ సీఎంలు కూడా అయిపోతారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారని ఎవరైనా అనుకున్నారా? అనుకోలేరు కదా. సో అలాంటి జరిగిపోతాయి. అయితే రహస్యం చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ఇటు 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది. లాస్ట్ ఎపిసోడ్లో నేను ఇదే చెప్పాను కదా. ఇలా ఇది చాలా ఇంపార్టెంట్ గోల్డెన్ లైన్. ఇది సింపుల్గా ఇలా వచ్చేసింది 4, 5, 6 ఇక్కడ ఉందా లేదా? 4, 5, 6 డైరెక్ట్గా కనిపిస్తుంది. కళ్ళ నిండా చూడండి. నీ బిడ్డకున్నా, నీ కొడుకున్నా, నీ కుదురుకున్నా, ఎవ్వరుకున్నా మీరు అదృష్ట. ఇప్పటి వరకు బాధలు పడుతున్నారు, ఏడుస్తున్నారు. ఓ విధి విచిత్రాలనిది సంసారం ఒక చెదరంగం. ఇక మానే ఆ పాటలో చల్ అయ్యమ్మ డిస్కో డ్యాన్సర్ వేసేసుకో కొత్తగా. ఎందుకంటే 4, 5, 6 వచ్చిందంటే అదృష్ట దేవత నీ తలుపు తట్టింది. ఇంతవరకు డోర్ మూసే ఓపెన్ చేయి. సో ఎందుకు బాధపడతావు? బాధపడే వాళ్ళు బాధపడుతూనే ఉంటారు మిత్రులారా. పేదవాళ్ళు అవుతూనే ఉంటారు మిత్రులారా. రిచ్ పీపుల్ అవుతున్నాయి. ఎందుకు తెలుసా? పేదవాళ్ళు పేదరికం గురించి డిస్కస్ చేస్తారు, రిచ్ పీపుల్ రిచ్ గురించి డిస్కస్ చేస్తారు. ఏది డిస్కస్ చేస్తే అదే అవుతుంది. అందుకోసం మీరు పాటలు ఏమి వినాలి? మనీ హనీ పాటలు వినాలి, అవే సినిమాలు చూడాలి, అవే దృశ్యాలను చూడాలి, విజువలైజేషన్ చేయాలి. ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్ కలిగిన వాళ్ళు వినాలి. వింటే మీకు డబ్బు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇట్ ఈస్ ప్రూవ్. ఓకేనా? 4, 5, 6 తెలిసిపోయింది కదా. ఇంకో విషయం కూడా ఉంది. ఇది ఒక బలరేఖనే కాదమ్మా. ఇదిగో 1, 5, 9. ఇదిగో ఇంకో బలరేఖ 1, 5, 9. ఇది ఎవరెవరిది జీవితంలో ఉందనుకున్నారు? 159 నరేంద్ర మోడీ సార్ డేట్ ఆఫ్ బర్త్లో ఉంది. ఏపీజే అబ్దుల్ కలాం గారి డేట్ ఆఫ్ బర్త్ ఉంది. బిల్ గేట్స్ గారి డేట్ ఆఫ్ బర్త్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారి డేట్ ఆఫ్ బర్త్లో ఉంది. కేసీఆర్ గారి డేట్ ఆఫ్ బర్త్లో ఉంది. వండర్ఫుల్. నా డేట్ ఆఫ్ బర్త్ ఉంది అమ్మ. లేకపోతే నేను ఇట్లా చెప్తానులే, గిది లేకనే నేను మార్చుకున్నాలే. అదే రహస్యం, మళ్ళీ ఇక్కడ చెప్పకూడదు అవన్నీ. సో చెప్పండి గురువుగారు, చెప్పేసాను కదా. 4, 5, 6 అనే మ్యాజిక్ బాటిల్ మీద రాసేసుకోండి, అయిపోతుంది అంతే. 4, 5, 6 నోట్ వచ్చింది, చెప్పేసానుగా అంతే. సో అలా మ్యాజిక్ ఉంటాయి. సో ఈ విధంగా దృఢ సంకల్ప రేఖ. మీ జీవితంలో ఏది సాధించాలన్నా అది సాధించేస్తారు. 1, 5, 6 ఉంటాయి. 1, 5 ఏదైనా సాధిస్తారు మీరు. ప్రపంచంలో ఇది సాధించలేదంటూ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇన్ ద వరల్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇవి ఒక్కలైన ఉంటాయి. ఒకటి చెప్తున్నాను, మళ్ళీ మర్చిపోకండి. 1, 5, 9 ఉన్నదనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? మీరు ఏదైనా సాధిస్తారు జీవితంలో. అందుకోసమే మనకు ఋషిస్తున్న గారి డేట్ ఆఫ్ బర్త్లో కూడా గిది ఉంది 159. అందుకోసమే 200 సంవత్సరాలు ప్రపంచాన్ని పరిపాలించిన ఆ బ్రిటిష్ రాజ్యాన్ని మనోడు పరిపాలిస్తున్నాడు. అర్థమైందా? మనోడే. జీన్స్ ఇక్కడదే 159. సో అందుకే 159 ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంతటా ఉంది. మీ బిడ్డకు ఉండొచ్చు, మీ కొడుకు ఉండొచ్చు, నీకు ఉండొచ్చు. తెలుసుకో పవర్ తెలుసుకో. సో ఈ విధంగా 159 ఉంటే మెగాస్టార్ చిరంజీవి గారికి ఉంది. సో ఈ విధంగా ఎన్టీ రామారావు గారికి ఉంది. అందుకోసమే నాన్న ఇది చాలా అద్భుతం. ఇదేమో గోల్డెన్ లైఫ్ని ఇస్తుంది, ఇది అనుకునేవన్నీ సాధిస్తుంది. ఎంత బాగున్నాయి ఇవన్నీ, ఎంత బాగున్నాయి. వెరీ గుడ్. ఇది అయిపోయింది కదా. ఇంకోటి కూడా చెప్తా. ఒకటి అయిపోయింది, 4, 5, 6 అయిపోయింది. తర్వాత 159 అయిపోయింది. ఇంకోటి తెలుసా? ఇదిగో 816 ఇంకో బలరేఖ. ఇది ఎవరి దగ్గర ఉంది తెలుసా? చాలా ప్రాక్టికల్ ఇది. దీని పేరే ప్రాక్టికల్ లైన్. దీని పేరే ఏంటిది? ప్రాక్టికల్ లైన్. ఈ కరెన్సీ నోట్ల పైన, అన్ని నోట్ల పైన ఎవరి బొమ్మ ఉంటుంది? గాంధీ మహాత్ముడు కదా. ఆ గాంధీ మహాత్ముని డేట్ ఆఫ్ బర్త్లో 816 ఉంటుంది. ప్రాక్టికల్ లైన్. ఉప్పు సత్యాగ్రహం కానీ ఇవన్నీ కూడా, క్విట్ ఇండియా ఇవన్నీ మూమెంట్లు అన్నీ ఎవరు చేశారు? ఆయన బిల్ గేట్స్ ఏమన్నా ఆయన ఫోటోలు దీని మీద పెడుతున్నారు. ఆయన దేశానికి స్వతంత్రం వచ్చే దాంట్లో చాలా పవర్ఫుల్గా పనిచేశాడు కదా. అందుకోసమే ప్రాక్టికల్ లైన్. ఇదేంటిది? ఇది ప్రాక్టికల్ లైన్. సో ఇప్పుడు ప్రాక్టికల్ లైన్ 816 ప్రాక్టికల్ లైన్. సో ఇవన్నీ చెప్పుకుంటూ పోతుంటే మీ జీవితంలో ఇంకా ఏం జరుగుతుంది? ఇంకేం జరుగుతుంది? పవర్ఫుల్గా అర్థమవుతుంది కదా. సో అదేవిధంగా చాలామంది దీన్ని ప్రాక్టికల్ లైన్ అంటారు. దీని ఏమంటారు? ప్రాక్టికల్ లైన్. దాని తర్వాత చాలామందికి నేను ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, సీఎం కావాలి, పిఎం కావాలి, రాష్ట్రపతి కావాలి, రాజకీయ నాయకుడు కావాలి, పొలిటికల్ లీడర్ కావాలి అంటారు కదా. వాళ్ళకి ఏం ఉండాలి? ప్రజల్ని ఆకర్షించే సత్తా ఉండాలి, మాట ఉండాలి కదా. ఆ మాట ఉండాలంటే థాట్ ప్రాసెస్ లైన్. ఇదిగో 4,
38 ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే 4, 5, 6 వాళ్ళు రాజకీయంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, పీఎంలు అవుతారు థర్డ్ ప్రైస్, వాళ్ళ మొబైల్ నెంబర్లో ఉన్న, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న ఇది బాగా పనిచేస్తుంది. సో ఒక్కొక్క బలరేఖ తర్వాత ఇంకో విషయం తెలుసా, ఇక్కడ ఈ థాట్ ప్రాసెస్ ఐడియాస్ ఇస్తుంది. అదేవిధంగా 492 ఇది సోనియా గాంధీ మేడం గారి డేట్ ఆఫ్ బర్త్లో ఉంది, కేసీఆర్ డేట్ ఆఫ్ బర్త్లో ఉంది. ఇది మేధావి రేఖ అంటారు. జీనియస్ లైన్, జీనియస్. వీళ్ళు మాత్రం ఓన్లీ కంటి చూపుతోటనే ప్రపంచాన్ని ఆపరేట్ చేస్తారు వీళ్ళంతా కూడా. సో అందుకోసమే చూడండి, సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా ప్రధానమంత్రి సీటు మీద లేకుండా మన్మోహన్ సింగ్ గారిని పెట్టి కీలు గుర్రంలాగా ఆడించలేదు. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ జీనియస్ లైన్, మేధావి రేఖ అంటారు. ఇది ఎవరికి ఉంది? సోనియా గాంధీ మేడంకి ఉంది, కేసీఆర్ గారికి ఉంది. అందుకోసమే 69లో మొదలైన తెలంగాణ పోరాటంలో కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత కేసీఆర్ చర్చలో తెలంగాణ అచ్చులో డైలాగ్ వాడింది ఎవరు? ఆయన్నే. అంత మేధావి రేఖ ఆయనకు ఉంది. అందుకోసమే సో ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటే ఇంకొక రేఖ కూడా ఉంటుంది చూడండి. ఇదిగోండి, ఈ 276 ఇది ఉన్నది యాక్షన్ ప్లాన్. అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఇంత సబ్జెక్ట్ తెలిసింది కదా, ఇప్పుడు యాక్షనే చేయడు. ఇప్పుడు పాటలు తెలుసు, మొత్తం తెలుసు, పాట పాడాలి, పాట వాడరు. పాట వాడకపోతే పబ్లిక్లో ఎట్లా తెలుస్తుంది? యాక్షన్ అంటారు చూడండి. మీకు కొత్తగా సినిమా ఏదైనా రిలీజ్ చేసి ఇలా కొడతారు యాక్షన్ అంటారు, క్లాప్ కొట్టాలి కదా. సో ఇది 276 ఉంటుంది, యాక్షన్ జరుగుతుంది. సో ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమైంది, జిగ్జాగ్ అయిపోయింది బోర్డు. కానీ దీంట్లో ఒక సీక్రెట్ ఉంది. మీకు ఈ మధ్యకాలంలో ఈ 3 నెలలు 6 నెలల సంవత్సరం నుంచి అయితలేదు కానీ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ వాళ్ళ కవర్ల మీద 4, 5, 6 వాడిందండి. నేను చూశాను. నేను దాని మీద సోషల్ మీడియా వీడియో కూడా చేశాను. ఇది ఎందుకు వాడుతుందంటే అమెజాన్ నంబర్ 1గా ఉండాలి ప్రపంచవ్యాప్తంగానే, అలా వాడింది నంబర్స్. అదే 1, 2, 3 అని వాడిందండి. ఏంటిది? ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్ కవర్ల మీద. అంటే వీళ్ళకి ఎవరో వీటి సీక్రెట్స్ చెప్పేశారు ఆల్రెడీ మిత్రులారా. అందుకోసం అమెజాన్ టాప్ ఆన్లైన్ బిజినెస్లో నంబర్ 1. ఆ అమెజాన్ వల్లే కానీ జెఫ్ బేస్ గారు నంబర్ 1లో ఉన్నాడు ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడంటే ఎలానో తీసుకొచ్చాడు. సో ఈ విధంగా మీకు తెలిసిపోయింది ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ బలరేఖలు ఇవన్నీ ఉంటే సాధించవచ్చు అని. గురుగారు భలే ఉన్నారు కానీ నాకు ఒక బలరేఖ కూడా రాలేదు గురుజీ, మరి ఏం చేయమంటారు? సో దీనికోసం నేను తప్పకుండా దీనికి రెమెడీస్ చెప్తాను ఖచ్చితంగా. మీరు ఏం చేయాలి ఇదంతా నేను క్లీన్ చేస్తున్నాను. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏవైతే మిస్ అయినాయో వాటిని ఏం చేయాలి తెలుసా అండి? ఏమైనా ఇవన్నీ మిస్ అయినాయి అనుకో, ఏమేమి బలరేఖలు మిస్ అయినాయి? 4, 5, 6 అద్భుతమైన నంబర్ ఇది. అపర కుబేర్లను చేసేది, గోల్డెన్ లైఫ్ చేసేది. ఇది మిస్ అయింది అనుకోండి, ఏం చేస్తారు? మిస్ అయితే సింపుల్గా మ్యాజిక్ బాటిల్ ఉంది కదా, సింపుల్గా మ్యాజిక్ బాటిల్, ఈ బాటిల్ మీద చక్కగా నీకు 4, 5, 6 మిస్ అయింది కదా, రౌండ్గా కట్ చేసేసాయి. నాకు ఈ నంబర్ మిస్ అయింది గురువుగారు అని 4, 5, 6 రాసేసుకో. దీని మీద రాసేసుకో. ఆ నంబర్ దీంట్లో ఇన్స్టాల్ అయిపోయినట్టు వాటర్ అది తాగుతుంటావు, అది ఫీల్ అవుతుంది. నాకు 4, 5, 6 ఉంది, నాకు 4, 5, 6 ఉంది, గోల్డెన్ లైఫ్ తదాస్తు, అది జరిగిపోతుంది. 159 మిస్ అయింది. అసలు 2000 సంవత్సరంలో పుట్టిన వాళ్ళకి, ఎందుకంటే 19 నంబరు 19 నంబరు ఉండదు 2000 సంవత్సరాల్లో, వాళ్ళకు 1, 9 మిస్ అయిపోతుంది. అందుకోసం వీళ్ళు ఏం చేసేయాలి? దీని మీద మ్యాజిక్ బాటిల్ మీద రాసేసేయాలి. ఏం చేసేయాలి వీళ్ళు? సో 1, 5, 9 ఇది కూడా రాసేసుకోండి. దృఢ సంకల్ప రేఖ వచ్చేస్తుంది మీరు. సో ఈ విధంగా నేను చెప్పే అన్నీ కూడా ఇదైందా సార్ మాకు బాగా ల్యాండ్స్ రా, ఇదేమో జీవితంలో అనుకోవాల్సింది అన్నీ సాధించడానికి, ఇదేమో బాగా డబ్బు, బంగారం, లగ్జరీ, విల్లా, ఆడి, బెంజ్ అన్ని సర్వసంపదలు దీనికి ఇది ఉపయోగపడుతుంది. అందుకోసం 4, 5, 6 నోట్ వచ్చినా అన్నది. తర్వాత మీ జీవితంలో లక్ష్యాన్ని సాధించడానికి 159. అదేవిధంగా గురుగారు మాకు బాగా ల్యాండ్స్ కావాలి గురుజీ, మేము బాగా విపరీతంగా ఏం కొనాలి? జాగలు కొనాలి, భూములు కొనాలి, ఇల్లు కావాలి అంటారు కదా. అప్పుడు ఏం చేయాలంటే 258 రియల్ ఎస్టేట్. చాలామంది రియల్ ఎస్టేట్ మాకు బిజినెస్ జరుగుతుంది, ఇదిగో రాసుకో రియల్ ఎస్టేట్, మ్యాజిక్ వాటర్ మీద రియల్ ఎస్టేట్ నంబర్ వేసేసాయి. ఒక్కొక్క దానికి మీరు అనలైజ్ చేసేసుకోండి. నేను ఇది సాధించేసా, ఇది సీఎం అయ్యా, పిఎం అయ్యా, ఎమ్మెల్యే, ఇది 159. సో ఈ విధంగా రియల్ ఎస్టేట్. తర్వాత గురువుగారు నేను సినిమాలకు వెళ్తున్నా కానీ మంచి ఆపర్చునిటీ వచ్చినాయి కానీ యాక్షన్ మంచిగా చేయలేను. యాక్షన్ చేయకపోతే ఎట్లుంటుంది? రియాక్షన్ ప్రేక్షణ మంచిగా లేదంటారు. ఆ మధ్య ఏదో నేను అర్జున్ రెడ్డి ఏమో యాక్షన్ చేసింది అన్నాడు కదా, ఏదో సినిమా రిలీజ్ అయింది కదా, నాకు అవసరం నేను సినిమాలు చూడా. అదే వచ్చింది మొన్న ఏదో సినిమా వచ్చింది కదా, టైగర్ ఏదో వచ్చేసింది. ఈ లైగర్ ఇద్దరు కలిసింది, లయను మళ్ళీ లైగర్ అని పెట్టిండ్రు. ఏదో విచిత్రంగా ఉంది అది. మొత్తం ఆ సినిమాతో అక్కడ టాప్ వెళ్ళిపోయింది, ఒకళ్ళు ఈయన అయిపోయింది, పూరి జగన్నాథ్. సరే, సో అలాంటప్పుడు ఏం చేయాలా? యాక్షన్ చేయాలి కదా, ధనాధన్ గుద్దింది కదా, యాక్షన్. ఆ యాక్షన్ మంచిగా ఉంటుంది కదా.
2 7 6 యాక్షన్ అయిపోతారు మొత్తం యాక్షన్. సార్ నేను పొలిటికల్లో ఎమ్మెల్యే కావాలి సార్, మినిస్టర్ కావాలి. ఓ అలానా 3 4 8 ఇది వాడు, ఇది మ్యాజిక్ బాటిల్ మీద రాసేసే ఈ నంబరు. గురువు మరియు రాహువు శని ఇది ఉంటే కదా మీరు రాజకీయంలో నెంబర్ వన్. గురువు ఉంటే కాదు మీరు నెంబర్ 1 అయిపోతారు అంతే. సో తర్వాత సార్ గురువు గారు నాకు మా పిల్లగానికి జర మెమొరీ పవర్ తక్కువ ఉంది, వీడు ఐఏఎస్ ఐపీఎస్ కావాలి, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాడు, వీడికి జర మెమొరీ ఉండాలి, వీడు ఐఏఎస్ అయిపోవాలా అయితే ఏముంది ఇదిగో 4 9 2 అంతే భలే ఉన్నాడు గురువు గారు, ఇది రాసేసుకుంటే అయిపోతారు. తదాస్తు దేవతలు యూనివర్స్ ఏమంటున్నది, నేను అనుకోలేను 1 కోటి రూపాయలు సంపాదించంటే అది సంపాదించేసా ఏముంది. ఇప్పుడు దీనికి ఏమైనా ఫీజు కడుతున్నారా మీరు? ఏమన్నా రాసుకున్నానా మ్యాజిక్ బాటిల్లో 50 రూపాయలు అది ఎల్లో కలర్ పేపర్ ఒక 2 రూపాయలు, ఏం ఖర్చుందన్న బంగారు కుండ రాసుకో, గ్యారంటీని వాడేట్లు ఎందుకు, నమ్మకం జరిగిపోద్ది. జరుగుతుందంటే జరుగుతుంది, యూనివర్స్కి ఇంతే ఆడ ఎస్ ఉంటుంది కాబట్టి. జరగదంటే జరగదు. మీరు అనుకున్నారు జరగదని, జరగదు. నేను అంటున్నా జరుగుతుందని, మీరు అనాలి కదా జరగాలని, జరుగుతుంది అంతే. ఐఏఎస్ కోసం గ్రూప్ 1 ప్రిపేర్ అయితే వాళ్ళకి మెదడుకు సంబంధించింది, అర్థమైందా? సో అట్లా ఇవన్నీ మీరు రాసుకుంటే ఇంకోటి కూడా ఉంటుంది మనకి. ఇది అయిపోయిన తర్వాత ప్రాక్టికల్, ఏదైనా ప్రాక్టికల్ అండి, మేము ప్రాక్టికల్ అంటారు కదా, ప్రాక్టికల్ లైఫ్ కావాలి మన అందరికీ. సో అందుకోసమే ఇది రాసేసేయండి. నేను ప్రాక్టికల్, నేను ప్రాక్టికల్, మీరు ప్రాక్టికల్, అందరూ ప్రాక్టికల్. ఇంకో ఆయన అంటాడు, ఇగో మీరు బాగా చెప్తున్నారు 1 కోటి రూపాయలు అంటే 1 కోటి రూపాయలు వస్తాయి, 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు వస్తాయి, 1,00,000 అంటే మీరు పనులు చేసుకోకుండా యూట్యూబ్లో ముందర కూర్చుని ఇట్లా చెప్పుకుంటున్నారు అంటే నేను ప్రాక్టికల్ చేస్తలే అనుకున్నావా? రా ఒకసారి నా ఫోన్ తీసుకొని పొద్దుగాల నుంచి కూర్చొని రాత్రి దాకా వింటే నీకు అర్థమవుతుంది ప్రాక్టికల్ అంటే ఏంటిది. అంటే మీరు చెమటలు గాడితేనే కష్టపడ్డట్టు అనుకున్నారా? ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 గంటలకు డమ్మరకం వాయిస్తున్నాం ఇక్కడ శంకునాథం లాగా, ప్రాక్టికల్. అందుకోసం నేను బంగారు కొండ, నేను స్మార్ట్ వర్క్ చేస్తున్నాను, నేను ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కాబట్టి, మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు. నేను డిసైడ్ చేసుకున్నాను 20 సంవత్సరాల క్రితం ఏంటిది, నేను జీవితంలో గవర్నమెంట్ జాబ్ చేయను కానీ గవర్నమెంట్లో వచ్చేసి గవర్నమెంట్ జాబ్లో అందరికి జాబ్లు ఇచ్చేస్తా అని అనుకున్నా. అలా జరగబోతుంది రేపు ఫ్యాన్లో. తర్వాత ఇంకోటి, నేను ఎప్పుడు కూడా చక్కగా కూర్చుండి సంపాదించాలనుకున్నా, ఫిక్స్ చేసుకున్నా. నేను ఏ విధంగా అనుకున్నానో ఆ విధంగానే జీవిస్తున్నా. కానీ లేట్ అయింది, 20 సంవత్సరాలు లేట్ అయింది. అయినా కానీ వెయిట్ చేసా. ఇప్పుడు మీరు ఇలా రాస్తారండి, మీరు 5x5 టెక్నిక్ 5 రోజులు పాటించండి అనగానే వెంటనే మెసేజ్, ఏమై గురువుగారు నాకు 1,00,000 రూపాయలు రాలేదు, ఏమై గురువుగారు నాకు 1 కోటి రూపాయలు రాలేదు. భలే ఉన్నారండి. యూనివర్స్కి 700 కోట్ల మంది అడుగుతున్నారు, 700 కోట్ల మందికి ఎవరికి రావు. దాంట్లో ఒక్కడే బిల్ గేట్స్ అయ్యాడు, ఒక్కలే ఏపీజే అబ్దుల్ కలాం అయ్యారు, ఒక్కలే మెగాస్టార్ అయ్యారు, ఒక్కరే బాబా పన్నగం అయ్యారు, ఒకే రామ్దేవ్ అన్నారు, ఒక్కరే ఛత్రపతి శివాజీ, ఒక్కరే ఇందిరాగాంధీ. ఇలా ఒక్కరే ఎందుకు అవుతున్నారు? వాళ్ళకు బర్నింగ్ డిజైర్ మామూలుగా లేదు మిత్రమా, మామూలుగా లేదు. వాళ్ళు ఆడో తేడో పాడో కొడితే కుంభస్థలం కొట్టాలని ధనాధన్ ధోనిలాగా చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? 20 రాస్తారు, రేపు మర్చిపోతారు, 20 రాస్తారు, మీరు మర్చిపోతారు. ఇది అందుకోసం సక్సెస్ కావట్లేదు. 100% మీరు ఫోకస్ చేయాలి మీదికి. అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది కదా మీ జీవితంలో ఈ నంబర్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయనలో సందేహం లేదు. థ్యాంక్ యూ.